ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 123వ పేజీ, 5వ బ్రాహ్మణం చివరి లైన్లో చివరి 2 అక్షరాల నుంచి చదువుతాం. తస్మాత్ బ్రాహ్మణః పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్ఠాసేత్ బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య అథ మునిః అమౌనం చ మౌనం చ నిర్విద్య అథ బ్రాహ్మణః సహ బ్రాహ్మణః కేన స్యాత్ येन स्यात् तेनेदृश एव अतोऽन्यदार्थम् ततोह कहोलः कौशीतकेयः उपरराम. ఈ 5వ బ్రాహ్మణంతో ఆత్మ విచార పూర్తవుతున్నది. ఇంతవరకు మనం ఈ 3వ అధ్యాయంలో 5 బ్రాహ్మణాలు చూసాం. కనుక మనం ఇంతవరకు చదువుకున్నది ఏమిటి అనేది ఒకసారి మననం చేసుకోవాలి. 1-2 అధ్యాయాలు మధుకాండం అని తెలుసుకున్నాం. ఈ మధుకాండం శ్రవణ ప్రధానం అని తెలుసుకున్నాం. అక్కడ ఆ శ్రవణ ప్రధాన మధుకాండంలో మహావాక్య విచార జరిగింది. మహావాక్య విచార అంటే వాక్య విచారం చేయబడింది శ్రవణ ప్రధాన మధుకాండంలో. తర్వాత 3-4 అధ్యాయాలు మునికాండం అన్నాం. మునికాండం అని చెప్పబడుతుంది. ఈ మధుకాండం మొదటి కాండం, దీనికే మరొక పేరు కూడా ఉన్నది, ఉపదేశకాండం అని పేరు. ముఖ్యమైనటువంటి ఉపదేశం జరిగింది కనుక అక్కడ మహావాక్యోపదేశం, ఇట్ ఈస్ కాల్డ్ ఉపదేశకాండం లేక శ్రవణ ప్రధాన కాండం. 3 పేర్లు 1-2 అధ్యాయాలకి మధుకాండం అని పేరు, ఉపదేశకాండం అని పేరు, లేక శ్రవణ ప్రధాన కాండం అని కూడా అంటారు. 3-4 అధ్యాయాలను మునికాండం అన్నాం. అలాగే ఇక్కడ కూడా దీన్ని మనన ప్రధాన కాండం అనొచ్చు. జ్ఞానయోగంలో 3 సాధనాలు, శ్రవణం ఒక సాధనం, మననం, నిధిధ్యాసనం, 3 మెట్లు చెప్పబడినాయి. కనుక శ్రవణం 1-2 అధ్యాయాలలో పూర్తి అయితే 2వ సాధనమైనటువంటి మననం మునికాండంలో చెప్పబడింది. ఈ మననమే ఉపపత్తి కాండం అని కూడా అంటారు.
ఈ మునికాండాన్ని ఉపపత్తి కాండం అని అర్థం. మనన ప్రధాన కాండం లేక మునికాండం లేక ఉపపత్తి కాండం. ఇక్కడేం చెప్పబడిందంటే పద విచారం చెప్పబడింది. పద విచార, వాక్య విచార 1-2 అధ్యాయాలు, పద విచార 3-4 అధ్యాయాలు. వాక్య విచారం అంటే మహావాక్యం మొత్తం చెప్పితే వాక్య విచారం. పద విచారం అంటే త్వంపద తత్పద విడివిడిగా ఆ పదం మాత్రం చెప్పితే అది పద విచారం అంటారు. ఆత్మజ్ఞానం రావాలి అంటే ప్రతి ఒక్కరూ వాక్య విచారము చెయ్యాలి, పద విచారము చెయ్యాలి. అందుకని శంకరాచార్యుల వారు కేనోపనిషత్తుకి 2 భాష్యాలు రాశారు. పదభాష్యమని వాక్య భాష్యమని. ముందు వాక్య భాష్యం, తర్వాత పదభాష్యం. పరమార్థానంద స్వాముల వారు 2 భాష్యాలు చెప్పారు. వాక్య భాష్యము చెప్పారు, పదభాష్యము చెప్పారు. చాలా అరుదుగా చెప్తారు అటువంటి భాష్యాలు. కనుక మా గురువుగారు అయినటువంటి పరమార్థానంద స్వాముల వారు ఆ కేనోపనిషత్తుకి 2 భాష్యాలు చెప్పారు. మనం చదివేది మూలం. ఇప్పుడు మూలానికి శంకరాచార్యుల వారు పదానికి మంత్రానికి భాష్యం రాశారు. మంత్రాలు అర్థం కావు కదా, వారు వ్యాఖ్యానం రాస్తారు. అది చదివి మీకు చెప్తాం, లేకపోతే మాకు అర్థం కాదు. ఇది ఒక పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. కనుక 10 ఉపనిషత్తులకి ఆచార్యుల వారు భాష్యం రాశారు. కనుక ఉపనిషత్తులు బోధించాలన్నా, శాస్త్రం బోధించాలన్నా భాష్యం చదివి ఉన్నవారు మాత్రమే చక్కగా బోధించగలరు. కనుక భాష్య పఠనం చాలా ముఖ్యమైనది. అందుకనే క్యాంపులో గీతా భాష్యం తీసుకుంటున్నాను. సాధనా క్యాంపులో గీతా భాష్యం ఎందుకు చెప్తున్నాం? భాష్యం చదవడం వలన చక్కటి మనకు స్పష్టమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అంటే మూలంలో కలగదా అండి అంటే కలుగుతుంది. భాష్యం చదివితే ఇంకా చక్కగా సందేహం ఎక్కడ లేకుండా వివరంగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం పద విచారం, తత్వం అసి, తత్ త్వం అసి అనేది వాక్యం. ఆ పరమాత్మ నీవే అయ్యున్నావు అనే వాక్యం చెప్పబడింది 1-2 అధ్యాయాల్లో. దాన్ని వాక్య విచారం అంటారు. కానీ ఉపనిషత్తు అలా చెప్పితే వీళ్ళకి అర్థం కాదేమో అని చెప్పి ఇప్పుడు 5 మెట్లు కడతాం. 5 మెట్లు ఎత్తు ఎక్కడం కష్టం అని చెప్పి దానికి ఇంకో 2 మెట్లు దాన్నే 2గా ఇంకా ఎక్స్ట్రా చేస్తాం. ఏమంటే చాలా ఎత్తుగా ఉన్నాయండి, ఆ 3-4 మెట్ల మధ్య ఇంకొక మెట్టు కట్టండి అంటారు, చూసారా? అప్పుడు కొంచెం ఎక్కడానికి ఈజీగా ఉంటుంది. చూసారా అట్లా ఎక్కడన్నా చేస్తుంటారు కొంతమంది. ముందు హైట్గా పెడతారు మెట్లు, 4 సార్లు ఎక్కిన తర్వాత కష్టంగా ఉందని చెప్పి ఇంకొక మెట్టు పెడతారు మధ్యలో. అట్లాగే వాక్య విచారం కష్టం అర్థం చేసుకోవడం. అందుకని ఉపనిషత్తు మన మీద కరుణ వలన పద విచారానికి వస్తున్నది. పద విచారం అంటే తత్పద త్వంపద. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు మనం ఫోటో తీస్తుంటాం కెమెరా పెట్టి. ఆ పర్వతం దగ్గర నుంచుంటాడు, మౌంటైన్ దగ్గర నుంచొని మొత్తం పర్వతం అంతా వచ్చేటట్లు తీయమంటాడు. పర్వతం అంతా వచ్చేటట్లు తీయాలంటే మనం వెనక్కి వెళ్ళాలి. అప్పుడు మొత్తం తీస్తే మనం నలుసులాగా కనపడతాం. అక్కడ చిన్నగా కనపడతాం, మనం అంత క్లియర్గా కనపడం. ఎందుకంటే పర్వతం అంతా రావాలి కదా. తర్వాత మళ్ళీ ఇంకొక షాట్ తీయంటాడు. ఇంకొక షాట్ ఎట్లా అంటే క్లోజప్లో తీయంటాడు. క్లోజప్లో తీస్తే ఏమవుతుంది? మనం చక్కగా క్లియర్గా కనపడతాం.
ఇది అంతే. వాక్య విచార ఏంటంటే లాంగ్ షాట్, పద విచార ఏమిటంటే జూమ్ షాట్, క్లోజప్ షాట్. బాగుంది ఉదాహరణ. సో క్లోజప్ షాట్ చూస్తున్నాం మనం ఇప్పుడు. క్లోజప్ షాట్ లోనే కదండి క్లియర్ గా ఉంటాయి, లాంగ్ షాట్ లో క్లియర్ గా ఉండవు కదా ఫొటోస్. మహావాక్యం కూడా అంతే. తత్వమసి ఒకేసారి వినడం అదొక మిట్టు వినాలి. అలా విన్న తర్వాత పద విచారం, తత్పద త్వంపద విడివిడిగా మళ్ళీ విచారం. ఎందుకనంటే మొదట మహావాక్యం చెప్పినప్పుడు శాస్త్రం చెప్పింది నువ్వు జీవాత్మవి ఆ పరమాత్మవి అయి ఉన్నావు అన్నది. అన్నప్పుడు మనకు కొంచెం వెలకాయ పడుతుంది గొంతులో. వెలకాయ పట్టడం అంటే ఏంటి? మింగలేం ఆ మాటని. ఆ శాస్త్రం చెప్పేటటువంటి విషయాన్ని నేను ఆ పరమాత్మను ఎట్లా అవుతాను? ఏదో శాస్త్రంలో చెప్పింది స్వామిని చెప్తున్నారు అంతే, అంతవరకు ఓకే. కానీ నా మనస్సు అంగీకరించదు. ఆ పరమాత్మవి నీవే అయ్యున్నావు అంటే నేనెట్లా అవుతాను? నేను ఆయన్ని పూజిస్తున్నాను, ఆయన నాకు స్వామి, నేను ఆయనకి దాసుణ్ణి. అటువంటి నేను అల్పజ్ఞుణ్ణైన నేను పూజ చేసేవాడిని, ఆయన పూజ అందుకునేవాడు. ఎందుకు ఈ భావన వచ్చింది మనసులో అంటే శాస్త్రమే నాకు నేర్పింది కదా. దేవుణ్ణి ఆరాధించు, ఆయన్ని పూజించు, రోజు పూజ చెయ్యి, పారాయణం చెయ్యి, శ్లోకాలు చదువు, ఆయనకు అర్చన చెయ్యి, అభిషేకం చెయ్యి. ఇవన్నీ చేసి 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 ఆయన్ని స్వామిగా అట్లా చూసి 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 నేను దాసుడిగా నమస్కారం చేసి 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 ఇప్పుడు నువ్వు శాస్త్రం వచ్చి చెప్తూ ఉంటే, గురువు గారు వచ్చి చెప్తూ ఉంటే, నువ్వు ఎవరినైతే పూజ చేశావో, ఎవరికైతే అభిషేకం చేశావో, ఎవరినైతే ఆరాధించావో ఆయన ఎవరో కాదు నువ్వే అని అంటే చెంపలు వేసుకో తప్పు అంటాం. చాలా కష్టం. అదేమిటండి అప్పుడు స్వామి అని చెప్పారు, ఇప్పుడు నేనే అంటున్నారు, ఇదేం బాగలేదే అని అనిపిస్తుంది. శాస్త్రం అంటుంది అవును అప్పుడు అలా చెప్పాను, ఇప్పుడు ఇలా చెప్తున్నాను, విను అంతే, మళ్ళీ మాట్లాడకంటుంది. అప్పుడు అలా చెప్పి నన్ను అలా చేయించి ఇప్పుడు నన్ను స్వామిని నన్నుగా భావించమంటే ఎట్లా చెయ్యాలంటే, అందుకే శాస్త్రం చదవాలి. ఆయన నిజస్వరూపం, నీ నిజస్వరూపం ఆత్మ, జీవ ఆత్మ, పరమ ఆత్మ. ఆ పరమ అనే గొప్పతనం దేని కొరకంటే నువ్వు ఎదిగే వరకు అది చెప్పబడింది. ఆ పరమ అనేది తీసే అక్కడ జీవ అనేది ఇక్కడ తీస్తే రెండు కూడా ఆత్మ ఒక్కటే అని నువ్వు తెలుసుకోవాలి. దీన్ని భాగ త్యాగ లక్షణ అంటారు. జీవభావాన్ని, జీవత్వాన్ని, నేను జీవిని, పుణ్య పాపాలున్నాయి నాకు అనే భాగాన్ని మన మనస్సు ద్వారా పక్కన పెట్టాలి. నేను ఈ పంచకోశాలు కాదు, శరీరత్రయం కాదు అనే భాగం, ఈ జర వ్యాధి అశన పిపాస ఇవన్నీ చూసాం కదా, శోక మోహ ఇవన్నీ వదిలిపెట్టు. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్. వైరాగ్యం ద్వారా నువ్వు పాండిత్యానికి రా, శ్రవణం చెయ్యి. శ్రవణం చేసిన తర్వాత బాల్యేన తిష్టాసేత్, నువ్వు బాగా నిశ్చయం చేసుకోవాలి. అక్కడ తత్వమసి అని చెప్పిన దాన్ని ఇప్పుడు 3-4 అధ్యాయాల్లో నిశ్చయం చేస్తోంది, జస్టిఫై చేస్తోంది శాస్త్రం పద విచారం ద్వారా. అక్కడ చెప్పాను నీకు మింగుడు పడదని నాకు తెలుసు, ఇక్కడ నీకు మింగేటట్లు చేస్తానంటూ. పిల్లలు కూడా మాత్ర వేసేటప్పుడు వేయించుకోరు. అమ్మ ధూపాలు పోసేటప్పుడు పిల్లవాడు ఆహా ఇవ్వమ్మా తాగుతానంటాడా అన్నాడు. తల్లి ఏం చేస్తుంది? కాళ్ళ మీద పడుకోబెట్టి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని వాడిని, చిన్నపిల్లవాడు అయితే కాళ్ళు చేతులు 2 కలిపి పట్టుకునేవాళ్ళు. కాళ్ళు చేతులు 2 కాళ్ళు 2 చేతులు పట్టుకొని పాపం
ఆ, నోరు తెరిచి ఆ ఉగ్గు గిన్నె, అందుకే అది కోణంగా పెడతారు. అది నోట్లో పెట్టి ఇంకొకళ్ళు ఉండాలి సపోర్ట్. అమ్మ పట్టుకుంటుంది, ఇంకొకళ్ళు వచ్చి బుగ్గ నొక్కుతారు. నొక్కి ఆ నోట్లో పోసిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది అది. అప్పుడు కాళ్ళు చేతులు వదిలిపెడతారు. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. పోయింది లోపలికి. పాపం శాస్త్ర మాత కూడా అలాగే చేస్తుంది. మనం అంత తేలికగా అహం బ్రహ్మాస్మి అని చెప్పలేం. అలా ఉప్పు పాలతో అమ్మ రంగరిచ్చి మందు ఇస్తేనే ఆ పిల్లవాడు ఎదుగుతాడు. పొట్టలో ఏం దోషం లేకుండా, తర్వాత వాడికి ఎటువంటి రోగాలు రాకుండా ఉండాలి అంటే తల్లి బలవంతంగా ఇవ్వాలి. వాడికి ఇష్టం లేకపోయినా కష్టమైనా కూడా. పద విచార త్వం పద వాచ్యార్థం నువ్వు తీసుకుంటున్నావు ఇంతవరకు. ఈ శరీరం మనస్సు ఇవన్నీ నేను అనేటప్పుడు వాచ్యార్థం నేను, అహంకారం, మనస్సు, శరీరం. శాస్త్రం చెప్తోంది లక్ష్యార్థం అయినటువంటి నువ్వు ఆత్మ చైతన్యం. అది అసలు నీ అర్థం, నేను అనే అర్థం అది. అందుకని ఈ వాచ్యార్థాన్ని వదిలిపెట్టు, లక్ష్యార్థాన్ని తీసుకో. త్వం పదంలో అల్పజ్ఞుణ్ణి, ముసలితనం ఉన్నది నాకు, అశన పిపాస ఆకలి దప్పికలున్నాయి నాకు, నేను ఇంతటి పరిమితి కలిగిన వాణ్ణి అనుకోవాకు. అవన్నీ శరీరానికి, అన్నమయ కోశానికి, ప్రాణమయ కోశానికి, శోకమోహ మనోమయ కోశానికి, అవి నాకు సంబంధం లేవు, అది నేను కాదు అని దాన్ని వదిలిపెట్టు, త్యాగం చెయ్యి. భాగాన్ని, వాచ్యార్థ భాగాన్ని త్యాగం చెయ్యి. దానిలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని, ఉనికి ఎరుకని గ్రహించు. ఆ భాగాన్ని గ్రహించు. ఒక భాగం త్యాగం చేసి ఒక భాగాన్ని గ్రహించడం లక్ష్యార్థం అంటారు. అలా గ్రహించినంత వరకు నువ్వు ఎప్పుడూ నేను ఆత్మనని తెలుసుకోలేవు. ఈ తుచ్చమైనటువంటి దోషభూయిష్టమైనటువంటి ఒక పరికరాన్ని జర, మరణం, ఆకలి దప్పికలు, శోకమోహాలు, ఇవి దోషాలున్నాయి దీనికి. దాన్ని నువ్వు అనుకోవాకు, అది వదిలిపెట్టు. అక్కడ పరమాత్మలో కూడా సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తివంతుడు, అవన్నీ ఎప్పుడు ఉపాధి ఉన్నప్పుడు, మాయా ఉపాధితో ఉన్నప్పుడు బ్రహ్మానికి ఈశ్వరుడని పేరు. అప్పుడు ఈశ్వరుడు గొప్పవాడు. ఆ ఉపాధిని తీసే అక్కడ కూడా, ఆ ఉపాధి అక్కడ తొలగించేస్తే, భాగాన్ని త్యాగం చేస్తే అక్కడ ఆత్మే ఉన్నది. అప్పుడు ఇక్కడ ఆత్మ. ఇది ఎట్లా తొలగిస్తావు? మామూలుగా చేత్తో అన్ని తొలగించినట్టు తీసేయాలి. క్లాసులో కూర్చొని గురుగారు చెప్తున్నప్పుడు బుద్ధిపూర్వకంగా వాటిని మానసికంగా మనం గ్రహించి, మనం కరెక్ట్, నేను శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు, వీటిని తెలుసుకుంటున్నటువంటి సాక్షి చైతన్యాన్ని, ఆత్మని. ఈ జగత్ సృష్టికి కూడా ఆత్మ చైతన్యమే కారణం. ఆ ఈశ్వరుడి నామరూపం కూడా నా కోసం, ఉపాసన కోసం, భక్తి కోసం ఇచ్చినటువంటిదే, తాత్కాలికంగా ఎదగడానికి. అందువల్ల దాని యొక్క పని అయిపోయింది. ఇప్పుడు నేనంతటా నేను అనుకోవడం లేదు, శాస్త్రం చెప్తుంది, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఆ విధంగా నువ్వు తెలుసుకోవాలని చెప్తున్నారు కదా. ఇదేంటి నా సొంత ప్రయత్నం కాదు కదా, శాస్త్రం చెప్తున్నది, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు భగవద్గీతలో. ఈ విధంగా భాగత్యాగ లక్షణ ద్వారా, లక్ష్యార్థం ద్వారా నువ్వు త్వంపద తత్పద విచారం చేసి ఆత్మగా గ్రహించు. అప్పుడు నీకు మరణ భయం, దుఃఖం, శోకం అన్నీ పోతాయి. అది మోర్టాలిటీ టు ఇమ్మోర్టాలిటీ అంటే. శివరాత్రి టాక్ అందరు వచ్చారు, చాలా సంతోషం మీరందరూ వినడానికి. మరణ ధర్మాన్ని నుంచి అమరణ ధర్మానికి వెళ్ళడం అదే అమృతత్వం అంటే. అది అమృతం తాగడం కాదు కూర్చొని, నేను తాగక్కర్ల అమృతాన్ని, నేను అమృత స్వరూపుణ్ణి. 11 ఉపనిషత్తులు చదివాం మనం. ఇది 11వ ఉపనిషత్తు, 11, 12
శ్వేతాశ్వతర ఉపనిషత్తు కూడా చెప్పాను ఇంగ్లీష్లో, ఇక్కడ చెప్పలేదు. 11వ ఉపనిషత్తు. ఇన్ని ఉపనిషత్తులు చదివిన తర్వాత ఇంకా మనకు సందేహమే ఉండకూడదు. అది మునికాండంలో నిశ్చయం చేస్తున్నారు. బాల్యేన తిష్టాసేత్, మననం చెయ్యి, బాగా బలాన్ని సంపాదించుకో సందేహం లేకుండా. తర్వాత మౌనం, నిధిధ్యాసనం చెయ్యి. మౌనంచ అమౌనంచ ఇవన్నీ దాటి పైకి వెళ్ళి నిష్ఠను పొందాలి. శ్రవణం మననం నిధిధ్యాసన ద్వారా ఎవరైతే నిష్ఠ పొందుతారో వాళ్లే నిజమైన బ్రాహ్మణులు. బ్రహ్మస్థితి అని ఉంటారు, బ్రాహ్మీ స్థితి. ఇలా తెలుసుకోవడం పరమ సత్యం, మానవుడి యొక్క కర్తవ్యం, పురుషార్థం. ఇది కాకుండా ఏది తెలుసుకున్నా ఎన్ని తెలుసుకున్నా అన్యత్ ఆర్తం, అల్పం, అనాత్మ, వాటిట్లో సత్యం లేదు. ఆత్మని తెలుసుకోకుండా ఏవి తెలుసుకున్నా ఎంత తెలుసుకున్నా అనాత్మని తెలుసుకున్నట్లే. దానివల్ల నీకు దుఃఖము పోదు. కనుక నువ్వే నిర్ణయించుకో. దుఃఖం పోవాలి అంటే నువ్వు చదువుకోవాలి శాస్త్రం. సమయాన్ని దీనికే ఇవ్వు, వృధా చేసుకోవాలి అనవసరంగా. ప్రపంచంలో అనేక విషయాలు మనల్ని లాగుతూ ఉంటాయి వాటి వైపుకి. అందుకని తిష్టాసేత్ తిష్టాసేత్ అంటున్నారు. నిర్విద్య, దాన్ని పూర్తి చేసి దీనికి రా, దీన్ని పూర్తి చేసి మళ్ళీ దానికి రా, అట్లా పూర్తి చెయ్యాలి మనం జీవితంలో. ఇది జీవిత పరమార్థం. కానీ మిగతా మనం అనుకుంటున్నటువంటి పరమార్థాలన్నీ ఇల్లు కట్టుకోవడం, ఉద్యోగం సంపాదించుకోవడం, ఇల్లు కట్టుకోవడం, వివాహం చేసుకోవడం, పిల్లల్ని కనటం, తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళందరినీ పెద్ద చేయడం, బేబీ సిట్టింగ్, అది జీవిత పరమార్థం కాదు. జీవితంలో ఒక భాగం అది. పరమార్థం కాని దాన్ని పరమార్థం అనుకుంటున్నాం, పరమార్థమైన దాన్ని మర్చిపోతున్నాం. ఏది పరమార్థం అని తెలుసుకోకుండా అప్పుడు ఏమవుతుందంటే మన జీవితం, శాస్త్రమే చెప్తుంది బృహదారణ్యకంలో, కృపణః అంటుంది. చాలా దురదృష్టవంతుడు. ఉపాసనాశ్రితో ధర్మ జాతే బ్రహ్మణి వర్తతే. ఈ ఉపాసనలు ఇవన్నీ కూడా మనిషికి పరిమితినే ఉంచుతాయి కానీ జ్ఞానాన్ని ఇవ్వవు. కనుక శాస్త్ర పఠనం అనేది చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. అసలు ఈ క్లాసు ఎంత ముఖ్యమని తెలుసుకోవడానికే కొన్ని సంవత్సరాలు చదవాలి. సరే చదువుతున్నారు, ఎట్లాగో వస్తున్నారు, కొంచెం 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 తెలుస్తున్నది. ఇప్పుడు ఇంతవరకు చెప్పారు త్వంపద విచార, తత్పద విచార. ఇలా చెప్పిన తర్వాత ఈ 6వ బ్రాహ్మణంలో మనం ఇప్పుడు ప్రవేశించబోతున్నాం. దీనితో కహోనుడు అడిగే ప్రశ్న పూర్తయిపోయింది. దృష్టేర్ద్రష్టారం శృతేర్ శ్రోతారం అంటే అన్నిటికీ ఆత్మ ప్రధానం అని చెప్పారు. ఇంతవరకు చెప్పిన తర్వాత వ్యక్తికి సారం ఏమిటంటే ఆత్మ అని తెలుసుకున్నాం. అన్నిటికీ సారం ఆత్మ అని మనకు ఇంతవరకు తెలిసింది. తర్వాత బ్రాహ్మణంలో ప్రవేశిస్తాం. 6వ బ్రాహ్మణం. దీన్ని గార్గి బ్రాహ్మణం అంటారు. గార్గి బ్రాహ్మణం. మంత్రం చదువుతాం. ఇక్కడ ఒక మంత్రం, ఒక లైన్ మిస్ అయింది, ప్రింట్ కాలేదు, రాసుకోవాలి. ఎక్కడంటే 1, 2, 3, 4వ లైన్లో మధ్యలో, 4వ లైను మధ్యలో అంతరిక్షలోకేషు గార్గీతి అని ఉన్నదా. దాని తర్వాత ఏం రాసుకోవాలంటే కస్మిన్ను ఖలు అంతరిక్షం ఓతాశ్చ ప్రోతాశ్చ. కస్మిన్ను ఖలు అంతరిక్షం ఓతాశ్చ ప్రోతాశ్చ. గంధర్వలోకేషు గార్గీతి. గంధర్వలోకేషు గార్గీతి.
చదువుతాం మంత్రం. అథ హైనం గార్గీ వాచక్నవీ పప్రచ్ఛ యాజ్ఞవల్క్యేతి హోవాచ యదిదం సర్వం అప్సోతం చ ప్రోతం చ కస్మిన్ ఖలు ఆపవోతాశ్చ ప్రోతాశ్చేతి వాయౌ గార్గీతి కస్మిన్ ఖలు వాయురోతశ్చ ప్రోతశ్చేతి అంతరిక్షలోకేషు గార్గీతి కస్మిన్ ఖలు అంతరిక్షం ఓతశ్చ ప్రోతశ్చేతి గంధర్వలోకేషు గార్గీతి కస్మిన్ ఖలు గంధర్వలోకాః ఓతాశ్చ ప్రోతాశ్చేతి ఆదిత్యలోకేషు గార్గీతి కస్మిన్ ఖల్ ఆదిత్యలోకాః ఓతాశ్చ ప్రోతాశ్చేతి చంద్రలోకేషు గార్గీతి కస్మిన్ ఖలు చంద్రలోకాః ఓతాశ్చ ప్రోతాశ్చేతి నక్షత్రలోకేషు గార్గీతి కస్మిన్ ఖలు నక్షత్రలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి దేవలోకేషు గార్గీతి కస్మిన్ ఖలు దేవలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి ప్రజాపతిలోకేషు గార్గీతి సరే ఇంద్రలోకేషు గార్గీతి కస్మిన్ ఖల్వింద్రలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి ప్రజాపతిలోకేషు గార్గీతి కస్మిన్ ఖలు ప్రజాపతిలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి బ్రహ్మలోకేషు గార్గీతి కస్మిన్ ఖలు బ్రహ్మలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి ప్రజాపతి చదివామా? సహోవాచ గార్గీ మాతి ప్రాక్షి మాతే మూర్ధా వ్యపస్తత్ అనతి ప్రశ్నాం వై దేవతామతి పృచ్ఛసి గార్గీ మాతి ప్రాక్షీరితి తతోహ గార్గీ వాచక్నవీం వ్యుపరరామ.
ఈ 6వ బ్రాహ్మణంలో 6, 7 2 బ్రాహ్మణాలు తత్పద లక్ష్యార్థాన్ని గురించి చెప్తున్నాయి. 4, 5 బ్రాహ్మణాలు త్వంపద లక్ష్యార్థం గురించి చెప్పబడినాయి. ఇప్పుడు తత్పద లక్ష్యార్థం. పరమాత్మ నిజస్వరూపం ఏమిటి? సర్వాంతర బ్రహ్మ విచార. క్రిందటి మంత్రంలో మనం చదివాం 4వ బ్రాహ్మణంలో సర్వాంతర బ్రహ్మ స ఆత్మ సర్వాంతర అని చదివాం. ఆ సర్వాంతర అనే పదాన్ని మళ్ళీ ఇక్కడ వివరంగా చెప్పబడుతోంది. సర్వాంతర అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ. జీవాత్ముడిగా నేను అంతటా వ్యాపించలేను, పరమాత్మగా మాత్రమే అంతటా వ్యాపించి ఉంటాం. కనుక పరమాత్మ సర్వాంతర అంటే ఏ విధంగా అనే విచారణ. సర్వాంతర బ్రహ్మ విచార. అథ ఏనం గార్గి. గార్గి అనేటటువంటి స్త్రీ. వాచక్నవి. వాచక్నవి అంటే వాళ్ళ నాన్నగారి పేరు. వచక్ను మహర్షి కూతురు. వచక్ను అనే మహర్షి యొక్క కూతురు, పుత్రిక వాచక్నవి. అందుకని వాచక్నవి గార్గి సర్నేమ్ అన్నమాట. వాచక్నవి గార్గి. పప్రచ్ఛ. ఈ గార్గి అనేటటువంటి ఆవిడ చాలా విద్వాంసురాలు, పాండిత్యం కలిగినటువంటి స్త్రీ. మామూలుగా మనం అనుకుంటాం పూర్వకాలంలో వేదకాలంలో స్త్రీలకు విద్య లేదు, ఇంట్లోనే కూర్చోబెట్టేవాళ్ళు, వంట మాత్రం చేయిస్తుండేవాళ్ళు, ఎప్పుడు వంటగదిలోనే ఉంటారు, వాళ్ళకి చదువులు చెప్పించకుండా అట్లా చేశారు అని అనుకుంటాం మనం. ఈ మైత్రేయి గార్గిని చూస్తే మనం మన యొక్క ఆ యొక్క ఆలోచన చాలా తప్పు. చాలా మంది విదుషీమణులు ఉన్నారు. దానికి తార్కాణం మైత్రేయి గార్గి. కనుక విద్య లేకుండా ఎప్పుడూ లేరు స్త్రీలు. పూర్వకాలం నుంచి కూడా విద్య ఉన్నది. ఈమె వాచక్నవి అంటే గార్గి సన్యాసం తీసుకుంది. సన్యాసం తీసుకొని శాస్త్రం కోసమే బ్రహ్మ విద్యను పొందినటువంటి విదుషీమణిబడ. స్త్రీలు సన్యాసం తీసుకోవచ్చు అని తార్కాణం. చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళకి సన్యాసం ఏమిటండి అంటారు. మోక్షం పొందడం కోసం, శాస్త్రం చదవడం కోసం, సమయాన్ని ఎక్కువ ఇవ్వడం కోసం ఇష్టపడిన వాళ్ళు సన్యాసం తీసుకోవచ్చు. మాకు ఈ ప్రాపంచిక సుఖాలు వద్దు, ఈ జన్మని సార్థకం చేసుకోవాలి, దానికి మోక్షాన్ని పొందాలి, జ్ఞానాన్ని పొందాలనుకున్న వాళ్ళు సన్యాసం తీసుకుంటారు. కానీ పురుషులు తీసుకున్న సన్యాసానికి స్త్రీలు తీసుకున్న సన్యాసానికి కొంచెం తేడా ఉంటుంది. ఏమిటి ఆ తేడా అంటే, పురుషులకి యజ్ఞోపవీతం ఉంటుంది. వైదిక మంత్రంతో వాళ్ళు యజ్ఞోపవీతాన్ని ధరించి రోజు ఆ సమిధాధానం, వైదిక కర్మలు చేస్తారు. అలా తీసుకున్నప్పుడు సన్యాసం తీసుకునేటప్పుడు మళ్ళీ అదే వైదిక పద్ధతిలో దాన్ని వదిలిపెట్టాలి. ఏ పద్ధతిలో అయితే వైదిక ధర్మంతో, వైదిక మంత్రాలతో నువ్వు గాయత్రిని తీసుకున్నావో అదే వైదిక కర్మలతో దాన్ని వదిలిపెట్టాలి. స్వామీజీ చెప్తుంటారు ఒక ఉదాహరణ. ఆఫీసుకి వెళ్ళేటప్పుడు నువ్వు రిక్విజిషన్ లెటర్ ఇస్తావు, ఇంటర్వ్యూ కోసం అప్లై చేస్తావు కదా, నాకు జాబ్ కావాలి అని ముందు అప్లై చేస్తాం. నీ యొక్క బయోడేటా అంతా చూస్తారు. చూసి నేను సెలెక్ట్ చేసుకుంటాను ఆఫీసు ఒక ఉద్యోగానికి. సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు పనిచేస్తావు. తర్వాత నువ్వు రిజిగ్నేషన్ ఇచ్చేటప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతావా?
ఏ పద్ధతిలో వెళ్ళి ఆఫీసులో చేరావో అదే పద్ధతిలో మళ్ళీ నువ్వు లెటర్ ఇవ్వాలి. రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు నువ్వు రిజైన్ చేయాలి. అవునా? వెళ్ళేటప్పుడు ఏ పద్ధతో వచ్చేటప్పుడు కూడా అదే పద్ధతి. అదేవిధంగా పురుషులకి సన్యాసం తీసుకోవాలంటే గాయత్రి తీసుకోవడం వలన, గాయత్రి వైదిక ధర్మం వైదిక పద్ధతిలో రిచువల్ చేసి తీసుకుంటారు ఉపనయనం ద్వారా. అటువంటి గాయత్రిని నువ్వు అట్లా వదిలిపెట్టకూడదు. మళ్ళీ వైదిక పద్ధతిలోనే దానికి హోమం ఇదంతా ఉంటుంది, వేద మంత్రాలు. అలా చేసి అమ్మ గాయత్రి నిన్ను నేను వదిలిపెడుతున్నాను చెప్పాలి, మర్యాదగా చెప్పి వదిలిపెట్టి తర్వాత సన్యాసం తీసుకోవాలి పురుషులైతే. స్త్రీలైతే వీళ్ళకి యజ్ఞోపవీతం ఉండదు కనుక ఏ వైదిక కర్మ ద్వారా వైదిక కర్మలు చేయడం యజ్ఞోపవీతం లేదు కనుక వీళ్ళకి వదిలిపెట్టేటప్పుడు వైదిక కర్మలు అక్కర్లేదు. ఊరికి విరజా హోమం, గణపతి హోమం ఇట్లాంటివి చేస్తారు స్త్రీలకైతే. అలా హోమలు చేసి పూజలు చేసి సన్యాసం ఇస్తారు కనుక అలా సన్యాసం తీసుకున్నటువంటి స్త్రీ గార్గి. ఇప్పుడు ఈమె జనక మహారాజు సభలో ఒక విద్వాంసురాలు, పండితుడు, చాలా పాండిత్యం ఉన్నటువంటి ఆవిడ, చాలా మేధస్సు. ఆమె ధాటికి ఎవరు ఆగలేరు అసలు, అంత గొప్ప ఆవిడ. ఆమె ఇప్పుడు యాజ్ఞవల్కుల వారిని ప్రశ్న వేస్తున్నది. అప్పుడు సర్వాంతరః అని చెప్పాడు కదా క్రిందటి మంత్రాల్లో, సర్వాంతరః ఆత్మ బ్రహ్మ అని చెప్పారు. ఆ సర్వాంతరం అంటున్నారే ఇందాక, ఆ సర్వాంతరం ఏమిటో చెప్పండి అని అడుగుతున్నది ఇప్పుడు ఈవిడ. ఏమడుగుతుందో చూడండి. ఇప్పుడు గార్గి గురించి విన్నాం. వాచక్కినవి పప్రచ్ఛ, ప్రశ్నించింది. యాజ్ఞవల్క్య ఇది ఉవాచ, యాజ్ఞవల్క్యుని అడుగుతుంది. యదిదం సర్వం అప్సు ఓతం చ ప్రోతం చ కస్మిన్ ఖలు ఓతాశ్చ ప్రోతాశ్చేతి. అసలు ఈ జగత్తుకి ఉపాదాన కారణం ఏమిటని అడుగుతున్నది. మనకు అక్కడ నెక్స్ట్ పేజీలో చూడండి, అన్ని వరుసగా ఇచ్చారు. ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం, మొత్తం అదే మంత్రం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓతం అంటే ఏమిటి, ప్రోతం అంటే ఏమిటి. మనం పడుగు పేక అంటారు చూసారా. ఒక వస్త్రాన్ని నేసేటప్పుడు అడ్డదారాలు నిలువు దారాలు అంటారు. నిలువు దారాలు అడ్డదారాలు అట్లా అల్లుకుంటూ పోతే అది వస్త్రం అవుతుంది. పడుగు పేక అంటారు దాన్ని తెలుగులో. పడుగు తెలియదు మనకు, పేక తెలియదు. పోతం ప్రోతం అంటారు. ఊఫ్ అండ్ వార్ప్ ఇంగ్లీష్లో అంటారు. ఇక్కడ మనకు వస్త్రం అంటే ఏమిటి, అసలు దాని ఉపాదాన కారణం ఏమిటి? దారం. ఏది ఉంటే వస్త్రం ఉంటుంది, దారం ఉంటే వస్త్రం ఉంటుంది. ఫైబర్. దారం లేకపోతే వస్త్రం ఎక్కడుంది? పోనీ దారం ఉన్నదండి, ఉండగా ఉంటుంది దారం, వస్త్రం అవుతుందా? దారం ఉండగా తీసుకొని ఎక్కడ వేస్తారు, వస్త్రం అవుతుందా? లేదు, దారాన్ని కాస్త అట్లా తీసేసేసి అంత కుప్పగా వేస్తే వస్త్రం అవుతుందా? కాదు కదా. ఇప్పుడు మనం కట్టుకునే వస్త్రం కాటన్ అండి, పాలిస్టర్ కాదు నేను చెప్పేది, కాటన్. మీరు వెళ్ళి చూస్తే వాళ్ళు ఎట్లా నేస్తారు చూసారా? నిలువు దారాలు అడ్డదారాలు, నిలువు దారాలు అడ్డదారాలు, నిలువు దారాలు అడ్డదారాలు, ఇలా 6 గజాల చీర. ఎంత కష్టపడి నేస్తారు వాళ్ళు. మనం అట్లా కట్టుకుని స్టైల్గా అద్దంలో అట్లా చూసుకుంటాము. ఎండలో రోడ్డు మీద ఒకళ్ళకు 4 మనుషులు అల్లుతారు, నేస్తారు. దాన్ని నేయడం అంటారు, వీవింగ్. ఎట్లాగైతే గిజ్జన గూడు వీవు చేస్తుంది చూసారా, గిజ్జన గూడు చూసారా, అచ్చం అల్లడమే. అది ఎంత బాగా అల్లుతుందో. మనిషి చేయగలడా గిజ్జన గూడు? చూసారా గిజ్జన గూడు ఎప్పుడన్నా? ట్రై చేసి చూడండి, ఎటు నుంచి ఎటు దారం తీసుకుపోయిందో అని. అయినా 4 చేతులు ఉన్నాయా దానికి?
ఉప్పుతో. ఆ ఫైబర్ కూడా మారదు చూడండి. అది పర్టికులర్ అదేదో తెస్తుంది, ఎక్కడి నుంచి తెస్తుందో, ఎంత నాలెడ్జ్ చూడండి దానికి. అది అల్లుతుంది అల్లుతుంది అల్లుతుంది, లోపల మెత్తగా గూడ్ల కోసం పెడుతుంది. లోపల మీరు ఇట్లా చేయి పెట్టి చూస్తే లోపల తెలుస్తుంది దానికి. అంత సేఫ్గా ఉంచడం కోసం అది చేస్తుంది. ఎంత తెలివితేటలు చూడండి దాన్ని. అల్లడం అంటారు దాన్ని. ఎండ గాలి వాన తగిలినా సరే స్ట్రాంగ్. నువ్వు ఇళ్ళు పై గాలికి ఎగిరిపోతూ ఉంటాయి, అవి మాత్రం కదలకుండా ఉంటుంది. ఎంత సృష్టిలో, భగవంతుడి సృష్టిలో ఎంత గొప్పతనం చూడండి. మా ఇల్లు కట్టానని ఉంటాడు, గిజ్జను గూడు కడుతుంది. నువ్వు ఇల్లు కట్టావుట, ఏం కట్టావు, మధ్యలో 2 రోజులకి క్రాక్ వస్తుంది. కనుక వస్త్రం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం, అది ఎట్లా వచ్చింది, దాని ఉపాదాన కారణం ఏమిటి అంటే దారం. ఇక్కడ ఓతం ప్రోతం అనేది ఒక ఈడియం, దాన్ని వాడతారు దేనికంటే ఉపాదాన కారణానికి. అడ్డదారాలు నిలువు దారాలని కాదు ఇక్కడ అర్థం. ఓతం ప్రోతం అంటే అడ్డదారాలు నిలువు దారాలే. కానీ ఇక్కడ ఎందుకు ఇన్నిసార్లు గారికి ఓతం ప్రోతం అని 10-20 సార్లు వచ్చి ఉంటుంది? ఏమిటి అంటే ఉపాదాన కారణం. దీనికి ఏది ఉపాదాన కారణం, దీనికి ఏది ఉపాదాన కారణం, దీనికి ఎక్కడ ఏది ఉపాదాన కారణం? ఆభరణానికి ఓతం ప్రోతం ఏమిటి? బంగారం. ఈ యొక్క డెస్క్కి ఓతం ప్రోతం ఏమిటి? చెక్క. అది ఇప్పుడు ఓతం ప్రోతం అంటే అర్థమైందా? అంతేగాని అడ్డదారాలు నిలువు దారాలని కాదు. అలా ఇప్పుడు ఓతం ప్రోతం అంటే అర్థమైన తర్వాత ఇప్పుడు చూడాలి ఏం అడుగుతున్నది. మొదటి ప్రశ్న, వాయువు దేనితో వ్యాప్తమై ఉంది? దేనిలో వ్యాప్తమై ఉన్నది? వాయువులో మొదటి ప్రశ్న ఏమిటంటే, ఈ లోకాలన్నీ కూడా చూడండి, ఈ సృష్టి ఉన్నది, ప్రపంచం. ఈ ప్రపంచం దీనికి ఇది ఎందులో అంటే దీనికి కారణం ఏమిటి? మనం చూస్తున్నటువంటి ఈ స్థూల సూక్ష్మాలన్నిటికీ కూడా కారణం ఏమిటి? ఇది కార్యం. గొలుసు చూస్తున్నావు, దీనికి కారణం ఏమిటని అడుగుతాం కదా. దీనికి ఓతం ప్రోతం ఏమిటి అంటే బంగారం. డెస్క్ చూస్తున్నావు, దీనికి ఓతం ప్రోతం ఏమిటంటే చెక్క అని చెప్పారు. ఈ వస్త్రం చూస్తున్నారు, దీనికి ఓతం ప్రోతం ఏమిటంటే దారం. అదేవిధంగా గారికి అడుగుతోంది, ఈ సమస్త జగత్తుకి ఓతం ప్రోతం ఏమిటి? ఉపాదాన కారణం ఏమిటి? ఆభరణాన్ని మళ్ళీ కరిగిస్తే ఎక్కడికి పోతుంది? బంగారంలోకి పోతుంది. దీన్ని ముక్కలు ముక్కలుగా చేస్తే దారాలు దారాలుగా వచ్చేస్తుంది, దారంగా మిగిలిపోతుంది. కనుక ప్రతి కార్యము దాని కారణంగా మిగిలిపోతుంది, దాని కారణంలో కలిసిపోతుంది. అదేవిధంగా ఈ జగత్తు మొత్తం కూడా దీనికి ఉపాదాన కారణం ఏదో ఉన్నది కదా. ఆ ఉపాదాన కారణం ఏమిటి అని అడిగితే, పృథివీ మొదట, భూమి. ఆ పృథివీకి కారణం ఏమిటి అంటే జలం. ఆ జలానికి కారణం ఏమిటి? అప్సోతం పోతంచ అని ఉన్నది. అప్పు అంటే నీరు, ఆపహ నీరు. ఆ నీటికి కారణం ఏమిటి అంటే వాయువు అన్నారు, అగ్ని అని చెప్పకుండా. ఎందుకంటే అగ్ని కంటికి కనపడదు, రాచుకుంటే తప్ప, నువ్వు రాజేస్తే తప్ప. రాజేయడం అంటారు చూసారా? రాజేయడం అంటే తెలుసా? వెలిగించడం. ఇప్పుడు రాజేయడం అనే పేరు కూడా అవసరం లేదు. గ్యాస్ స్టవ్ వెలిగించడం. ఆ రాజేస్తే తప్ప నిప్పు రాదు. కనుక అగ్ని అనే పదం వాడకుండా వాయువు అని చెప్తున్నారు. అగ్ని ద్వారా. జలం దీనికి కారణం, వాయువు అగ్ని ద్వారా అని మనం అర్థం చేసుకోవాలి అక్కడ. ఎందుకంటే అగ్ని అనేది తానుగా కనపడదు. గాలి అంటే మనకు తగులుతోంది ఒంటికి, నీరంటే మన దగ్గరే ఉంటుంది బాటిల్ పక్కనే, కంటికి కనపడుతుందండి. అగ్ని కనపడుతున్నదా ఇప్పుడు? అందుకని అగ్ని అని చెప్పలే. జలా నుంచి డైరెక్ట్గా వాయువుకి వెళ్ళిపోయినారు. చూడండి మంత్రంలో,
సర్వం అప్సు ఓతం చ ప్రోతం చ. సర్వాంతర అంతా కూడా జలం అన్నారు. యాజ్ఞవల్కి ఎదిదం సర్వం, ఈ చూస్తున్నదంతా కూడా. ఏదిదం అంటే ఇదం అంటే పృథివీ. యత్ ఇదం, ఈ పృథివీ అనేది ఉన్నది చూసారా, ఈ భూమి. ఈ భూమి మీద ఉన్నటువంటి మొత్తం 14 లోకాలు కూడా భూమి ఒక్కటే అంటే మనకు కనపడనివి చాలా ఉన్నాయి. అవన్నీ ఎదిదం సర్వం, ఇదంతా కూడా ఈ భూమి పృథివీ తత్వం. అప్సు ఓతం ప్రోతం, దీనికి కారణం ఉపాదాన కారణం జలం. అప్సు జలంలో. ఇప్పుడు కారణంలోకి వెళ్ళిపోతుంది కార్యం. దేని నుంచి అయితే వచ్చిందో దాంట్లోకి వెళ్ళిపోవాలి కదా. కనుక ఈ యొక్క జగత్తు మొత్తం కూడా దాని ఉపాదాన కారణమైనటువంటి జలంలో కలిసిపోతుంది ప్రళయకాలం. దాని నుంచే వచ్చింది కాబట్టి. తర్వాత ఏమన్నారు, కస్మిన్ ఖలు ఓతాశ్చ ప్రోతాశ్చ అప్సు. ఈ జలం ఎక్కడ, ఎందులో, దాని ఉపాదాన కారణం ఏమిటి అంటే ఓతాశ్చ ప్రోతాశ్చ, దాని ఉపాదాన కారణం వాయవు. వాయువు నన్ను. కస్మిన్ ఖలు వాయో ఓతాశ్చ ప్రోతాశ్చ. వాయు యొక్క గాలి యొక్క ఉపాదాన కారణం ఏమిటి అంటే గాలి యొక్క ఉపాదాన కారణం అంతరిక్షలోకం. అంతరిక్షలోకం అనేటువంటిది గాలికి ఉపాదాన కారణం. ఈ గాలి అంతరిక్షలోకానికి ఏమిటి మరి ఉపాదాన కారణం అని అన్నారు. కస్మిన్ ఖలు అంతరిక్షం ఓతశ్చ ప్రోతం చేతి. ఓతం చ ప్రోతం చేతి. గంధర్వలోకేషు, గంధర్వలోకమే దానికి ఉపాదాన కారణం. అంతరిక్ష లోకం అంటే అత్యంత సూక్ష్మమైనవి. ఇప్పుడు ఒక్కొక్క కారణం మనం అటు చూసుకుంటూ పెడితే చూడండి, జలం కంటే, భూమి కంటే జలం సూక్ష్మం. భూమికి 5 గుణాలు ఉన్నాయి, శబ్ద స్పర్శ రూప రస గంధ. జలానికి 4, శబ్ద స్పర్శ రూప రస, గంధం లేదు. అండ్ మా ఇంట్లో నీళ్లు వాసన వస్తుంటాయంటే అది పృథివీ వాసన, నీటి వాసన కాదు. అగ్నికి 3 గుణాలు, వాయువు 2 గుణాలు. వాయువుకు మించి ఉన్నటువంటి అంతరిక్ష లోకానికి 1 గుణం. అట్లా వెడుతూ ఉంటే సూక్ష్మం అన్నమాట. ఎన్ని గుణాలు తక్కువ ఉంటే అంత సూక్ష్మం అని అర్థం. గుణాలు ఎక్కువ ఉన్న కొద్దీ మన ఇంద్రియాలకి తెలుస్తూ ఉంటుంది. గుణాలు తగ్గే కొద్దీ కూడా మన ఇంద్రియాలకి తెలియదు. అందుకని ఆకాశానికి ఒకే ఒక గుణం ఉన్నది, శబ్ద గుణం. అందుకే ఇంద్రియాలకి కనపడదు మనకు ఆకాశం. ఆకాశమే కనపడకపోతే ఆకాశాన్ని మించిన అంతరిక్ష లోకం, గంధర్వ లోకం సూక్ష్మాతి సూక్ష్మం. మన మనస్సుకి కళ్ళకి అందనివి అవి. అందుకని శాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది ఈ గంధర్వలోకం. ఇప్పుడు వచ్చేవన్నీ అవే, సూక్ష్మాతి సూక్ష్మం. స్థూలం, సూక్ష్మం, అతి సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమం. ఇంకా అవి మన బుద్ధికి, మనసుకి, ఇంద్రియాలకి అందవండి. అటువంటి వాటిని గురించి మనం శాస్త్రం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. 14 లోకాలు ఉన్నాయి. ఇప్పుడు పై లోకం ఉన్నది, అక్కడ ఏమున్నదో మనకు తెలుసా? చూడగలమా? మనస్సు ద్వారా తెలుసుకోగలమా? లేదు. అట్లని లేదంటావా అంటే లేదని నువ్వు చెప్పలేవు. లేదని అన్నాలన్నా చూడాలిగా. అసలు అక్కడ ఎవరు లేదండి నేను చూసి వచ్చానంటావా? ఏ లోకాల్లో మనుషులు ఉండొచ్చు కూడా, ఇంకా అక్కడ కూడా మనలాంటి మనుషులే ఉండొచ్చు కూడా. కానీ మనం ఎక్కడికి వెళ్ళలేం, వాళ్ళు ఇక్కడికి రాలేరు. ఒక సైంటిస్ట్ని ఎవరు అడిగారట, ఆ పై లోకాల్లో అక్కడక్కడ ప్లానెట్స్ ఉంటాయి కదా, వాటిలో మనుషులు ఉండి ఉంటారంటే ఉండొచ్చు. దేవతలు, కిన్నెరలు, కింపురుషులు ఎంతెంతమంది ఉన్నారు, శాస్త్రం చెప్తోంది కదా. రకరకాలు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఎందుకు ఉండకూడదు? ఇక్కడ ఉన్నప్పుడు మనం అక్కడ మాత్రం ఆ లోకాల్లో ఎందుకు ఉండకూడదు? ఉండి ఉండవచ్చు. అప్పుడు ఆ సైంటిస్ట్ని అడిగారట ఎవరో, ఉంటే ఎందుకు మాట్లాడరండి వాళ్ళు, మాతో మనం కాంటాక్ట్ చేయొచ్చు కదా అన్నారట.
మనతో కాంటాక్ట్ చేయొచ్చు కదా వాళ్ళు అక్కడ ఉంటే. హలో, ఈమెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ పంపించవచ్చు కదా అంటే వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు, అందుకని మనల్ని కాంటాక్ట్ చేయరన్నారు. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దేర్ ఫోర్ దే డోంట్ కాంటాక్ట్. వాళ్ళకి తెలుసు కాంటాక్ట్ చేసి అక్కడికి వస్తూ ఉంటారు. మనం అక్కడికి పోతామని వాళ్ళకి భయం, ఆక్యుపై చేస్తాం, జోక్ అనమాట. కనుక ఆ లోకాలలో అక్కడక్కడ ఆ జీవరాశులు ఉండవచ్చు. అంతరిక్ష లోకం, గంధర్వులు ఉండే లోకం. చూడండి, గంధర్వులు ఇవన్నీ శాస్త్రం ద్వారా మనకు తెలుస్తాయి. కళ్ళకి మనస్సుకి మనకు అందం. కనుక కస్మిన్ ఖలు అంతరిక్షం ఓతంచ ప్రోతంచ గంధర్వలోకం, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ గంధర్వలోకం. దీని ఉపాదాన కారణం ఏమిటి అంటే ఆదిత్యలోకం. ఆదిత్యలోకం సూర్యలోకం. ఆదిత్యలోకేషు గార్గి. ఈ ఆదిత్యలోకం ఎక్కడ ఉన్నది? ఆదిత్యలోకానికి కారణం ఏమిటి అంటే, దాని కారణం ఏమిటి అని అడిగితే దానికి కారణం చంద్రలోకం. చంద్రలోకం ఉపాదాన కారణంతో ఉన్నది ఆదిత్యలోకం. ఈ చంద్రలోకానికి కారణం ఏమిటి? ఉపాదాన కారణం అంటే నక్షత్రలోకం. నక్షత్రలోకానికి ఉపాదాన కారణం ఏమిటి అంటే దేవలోకం. చూడండి ఎన్ని లోకాలు ఉన్నాయో. అన్ని లోకాల్లో ఏ ఏ జీవరాశులు ఉన్నాయో ఇక్కడ వాళ్ళని మనం చూసుకోవడం తెలుసుకోవడం కష్టంగా ఉంది. అక్కడ వాళ్ళని ఏం తెలుసుకుంటాం? నక్షత్రలోకేషు, నక్షత్రాలు ఎక్కడంటే దేవలోకేషు. దేవలోకాలకి ఉపాదాన కారణం ఎక్కడంటే ఇంద్రలోకం. ఇంద్రలోకానికి ఉపాదాన కారణం అంటే ప్రజాపతి లోకం. ప్రజాపతి లోకానికి ఉపాదాన కారణం అంటే ప్రజాపతికి ఉపాదాన కారణం బ్రహ్మలోకేషు. బ్రహ్మలోకం అత్యంత సూక్ష్మం, చాలా చాలా సూక్ష్మం. బ్రహ్మలోకేషు కస్మిన్ ఖలు బ్రహ్మలోకాః ఓతాశ్చ ప్రోతాశ్చ. ఇంకా బ్రహ్మలోకాన్ని గురించి చెప్పమంటుంది. దానికి ఉపాదాన కారణం ఏంటంటే ఇంకెక్కువ మాట్లాడవాకు. మా అతి ప్రాక్షి, అతిగా అడుగుతున్నావు నువ్వు, అడగద్దు అన్నాడు. అడగద్దు అని అన్నప్పుడు పర్వాలేదు, ఇవన్నీ శాస్త్రం వల్ల తెలుసుకునేవే గాని నువ్వు నీ ఇంద్రియాలకి మనస్సుకి బుద్ధికి అందేవి కాదు. అపౌరుషేయ విషయం ఇది. పౌరుషేయ విషయం అంటే పృథివీ అన్నావు, బాగుంది చెప్పాను. జలం అడిగావు, చెప్పాను. మన కంటికి కనపడుతున్నవి అవి, బుద్ధికి తెలుస్తున్నవి అవి. ఆకాశం వరకు పర్వాలేదు. దాని తర్వాత కొన్ని సూక్ష్మాతి సూక్ష్మం చెప్పాను కదా, ఇంకా పైకి పైకి చెప్పమంటూనే ఉన్నది. బ్రహ్మలోకానికి ఉపాదాన కారణం ఏంటంటే ఇంకా అతిగా అడగవాతన్నాడు. అడిగితే ఏమిటంటే మాతే మూర్ధా వ్యపస్తతే అన్నాడు. నీ తల తిరిగి తెగి పడుతుంది కింద అన్నాడు. తల తెగి కింద పడుతుంది అన్నాడు. తల పగులుతుంది, తల పగిలి కింద పడుతుంది అంటున్నాడు. అడిగితే అతిగా అడగద్దు అన్నాడు. అనతి ప్రశ్నాం వై దేవతాం అతి పృచ్ఛసి. నువ్వు వేదానికి, వేదం ద్వారా తెలుసుకోవలసిన విషయాన్ని, అపౌరుషేయ విషయాన్ని నీ తార్కికమైన బుద్ధితో, ఇంద్రియాలకి మనస్సుకి అందనటువంటి విషయం అది. కనుక ఆ విషయాన్ని అడుగుతున్నాం. ఇక్కడ అనతి అనేటువంటిది ఏమిటంటే అర్థం అతి ప్రశ్న అంటే, మన తెలుగులో అంటాడు వీడన్ని అతి ప్రశ్నలు వేస్తున్నాడండి అంటాడు. అంటే లాజిక్గా, తార్కికంగా కొంచెం మాట్లాడే వాళ్ళని అతి ప్రశ్నలు అంటుంటారు. అట్లాంటి అతి ప్రశ్న తార్కిక ప్రశ్న. ప్రశ్న అంటే వైదిక ప్రశ్న, మామూలు ప్రశ్న అయితే వైదిక ప్రశ్న. అతి ప్రశ్న అంటే తార్కికమైనటువంటి ప్రశ్న, వైదికానికి సంబంధించని ప్రశ్న, వేదానికి సంబంధించని ప్రశ్న అని అర్థం. వైదిక ప్రశ్నలే అడగాలి నువ్వు, అంతేగాని తర్క సంబంధమైన ప్రశ్నలు అడగకూడదు. ఇక్కడ మన సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి? పాండిత్యాన్ని గురించే కదా అడుగుతున్నారు, వైదిక విద్యని గురించి కదా అడుగుతున్నారు. నువ్వెందుకు నీ అధిక ప్రసంగి అంటారు చూసారా, అధిక ప్రసంగి. కనుక వైదిక అపౌరుషేయ విషయాలను గురించి మనం తెలుసుకోవాలి శాస్త్రం ద్వారా. వైదిక విషయాలే మనం తెలుసుకోవాలి.
ఇదేమిటి అదేమిటి బ్రహ్మలోకేష్ అనేది నువ్వు ఇంకా బుద్ధిపూర్వకంగా తెలుసుకోలేని విషయం అది. కనుక ఇక్కడ నీవు తర్కం ప్రత్యక్షానికి సంబంధించినవి అడుగుతున్నావు, అటువంటి ప్రశ్నలు అడగద్దు అని అర్థం. ఇక్కడ తర్క ప్రత్యక్ష సంబంధించినటువంటి ప్రశ్నలు అతి ప్రశ్నలు. అటువంటి అతి ప్రశ్నలు అడుగుతున్నావు. ఇప్పటి వరకు తార్కిక ప్రశ్నలన్నీ సమాధానం చెప్పాను. ఇంకా దాన్ని మించి నువ్వు అడిగితే అది అనతి ప్రశ్న అని అర్థం. అనతి ప్రశ్న. అటువంటి ప్రశ్నలు అడగవద్దు అంటున్నారు. అడిగితే ఏమిటంటే తల తిరుగుతుంది, కింద పడుతుంది అంటున్నారు. కనుక ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటంటే ఈ స్థూల ప్రపంచానికి కారణం, స్థూల శరీరానికి కారణం సూక్ష్మం, సూక్ష్మానికి కారణం, ఆ కారణానికి కారణం, ఆ కారణానికి కారణం, అట్లా తెలుసుకుంటూ వచ్చాం. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది ఆ కారణంలోకి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ విషయాలని మనం ఎలా తెలుసుకుంటామంటే మనస్సు అనేది కూడా ఉన్నదని ఒప్పుకోరు సైన్స్ వాళ్ళు. ఎందుకంటే కంటికి కనపడదు మనస్సు. బ్రెయిన్ శరీరంతో సంబంధించినది, మెథడు. శరీరం చచ్చిపోతే మనస్సు, బ్రెయిన్ చనిపోతుంది, కానీ మనస్సు పోదు. శరీరం చనిపోయినా కూడా మనస్సు ఉంటుంది. మనస్సు ఉన్నది లేనిది ఎవరండి చెప్తారు? లోకల్ డాక్టర్స్ చెప్తారా? సైంటిస్టులు చెప్తారా? అసలు ఆ మనస్సు ఉన్నదని నీకు చెప్పాలన్నా కూడా నువ్వు చెప్పలేవు, సైంటిస్టులు చెప్పలేరు, డాక్టర్లు చెప్పలేరు. శరీరం చనిపోయిన తర్వాత కూడా మనస్సు ఉంటుంది. ఆ మనస్సు సూక్ష్మమైనటువంటిది, అది ఎవరికి తెలియదు, శాస్త్రం ద్వారానే తెలుస్తుంది. కనుక మనం కొన్ని ప్రశ్నలు వేసేటప్పుడు శాస్త్రపరమైనటువంటి, వైదికమైనటువంటివి, శాస్త్రానికి సంబంధించి ప్రత్యక్ష తార్కికమైనటువంటివి ఈ సైన్స్ ద్వారా మనం చేయకూడదు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇళ్లలో శ్రాద్ధం పెట్టేటప్పుడు పితృదేవతలు తింటారు, వాళ్ళకి పెడుతున్నాం అంటాం. వాళ్ళు తింటున్నారని మనకు ఎట్లా తెలుసు అని అడుగుతున్నారు పిల్లలు. ఇప్పుడు వాళ్ళు తింటున్నారో లేదా నీకు ఎట్లా తెలుస్తున్నారు? తెలియదు. ఎలా తెలుస్తుంది? అది అపౌరుషేయ విషయం. శాస్త్రం చెప్తుంది పితృదేవతలు ఉంటారు, వాళ్ళు తీసుకుంటారు ఈ ఆహారాన్ని, అంతే. అందుకని శ్రాద్ధం అన్నారు. శ్రద్ధతో చేస్తాం, శ్రాద్ధం అంటారు. కానీ నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే వాళ్ళు చెయ్యరు. వాళ్ళు తింటున్నారా లేదా అని చెప్పి మనల్ని అడిగితే, నువ్వు చూసావా అని అడిగితే అది ఎట్లా ఉంటుంది? అది తర్క సంబంధమైన ప్రశ్న. ప్రత్యక్షంగా నాకు కనపడాలి పితృదేవత తినేది లేనిది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది నీ బుద్ధికి, నీ మనస్సుకి అందదు. అది తెలుసుకోవడం చాలా కష్టం. అది ఈ కళ్ళతో, ఈ మనస్సుతో, ఈ బుద్ధితో పితృదేవతలను చూడగలవా? అందుకని శాస్త్రం చెప్పింది కనుక నమ్మి చెయ్యాలంతే. చాలా ఉన్నాయి నీకు తెలియనటువంటివి. కనుక శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అన్నారు. కనుక అటువంటి శ్రద్ధతో చేస్తే మనిషికి అపౌరుషేయ విషయం, అది బ్రహ్మలోకం అనేటువంటిది కూడా చాలా సూక్ష్మమైనటువంటిది అని అర్థం. అటువంటి ప్రశ్నలే శాస్త్రం మీద శ్రద్ధతో ఆచరించడమే మన కర్తవ్యం. ఇంకొన్ని వివరాలు తర్వాత చూస్తాం వచ్చే వారం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.